ఆయన చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై ఉపేంద్ర అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై ఉపేంద్ర అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు నీ ధిక్కారానికన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ అనే డైలాగులు, ఆ లుక్ అవన్నీ ఎలా అనిపించాయి? నీ ధిక్కారానికంటే నా అధికారానికి పవర్ ఎక్కువ అన్నాడు చూసినావా? డైలాగ్ అయితే అసలు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అన్న. ఉపేందర్ అన్న లుకింగ్ అసలు కళ్ళ జోడు పెట్టుకొని ఆ లుకింగ్ కానీ ఎట్లా అన్న అసలు మామూలుగా కాదు. ఉపేందర్ అన్న చించి పడేసిండి ఈసారి అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ట్రైలర్ లో మీకు ఎక్కువ ఏం నచ్చింది? ఇప్పుడు ట్రైలర్ లో నాకు ఆ డైలాగే సూపర్ అనిపించిందా? మామూలుగా నా అధికారానికి పవర్ ఎక్కువ అన్నాడు చూసినావా? ఆ పవర్ ని తీసుకొచ్చిండు అన్న ఉపేంద్ర అన్న. ఆ గన్ షూటింగ్ అదంతా ఎలా అనిపించింది? గన్ షూటింగ్ పెట్టి నా అధికారానికి ఎక్కువ అని నిజంగా గన్ షూట్ వేరే లెవెల్ అన్న. ఇంకోటన్నా అసలు లుకింగ్ వేరే లుకింగ్ అన్న. అసలు లుకింగ్ అయితే చించి పడేసిండు. అసలు ఇటువంటి సినిమా ఇంకా వస్తుందో రాదో అనుకున్నా కానీ ఉపేంద్ర అన్నకి మంచి సినిమా మా ప్రజలకు ఇచ్చిండు. నిజంగా ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలేదు అనుకున్నా నేను. అటువంటి సినిమా తెచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించి పడేసిండు. లుకింగ్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసిండు. డైలాగ్స్లతో సహా గన్ను షూట్ పెట్టి ఆ గన్ను చూస్తే మామూలుగా లేదు అసలు. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా మరి? 100%. అసలు టీజర్ చూడంగానే ఫీజులు ఎగిరిపోయినాయి. సినిమా బాహుబలి కాదు కదా, ఏ రికార్డులు అన్ని బ్రేక్ చేస్తుంది. అటువంటి సినిమా ముందుకు తెచ్చిండు అన్న. లుకింగ్ కానీ అవి కానీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.